క్లుప్తంగా కొన్ని విషయాలు. చక్కగా అందరూ ఇరువురు చక్కగా మనకు బోధించారు. 4 అధ్యాయాలు 4 విభాగాలుగా చేసి 4 విభాగాలుగా చేసి ఓడలో ఉన్న యోనాని, చేపగడుపులో ఉన్న యోనాని 2వ అధ్యాయం, నినివేలో ఉన్న యోనా 3వ అధ్యాయం, ఆ తర్వాత పందిరి కింద ఉన్న యోనా అని 4వ అధ్యాయం. అలాగా ఒక్కొక్కరు ఒక రకంగా హెడ్డింగ్స్ ఇస్తూ వచ్చేస్తారు. కానీ ఈ 4వ అధ్యాయంలో యోనా అసంతృప్తి చెందాడు. అంటే ఆనందం లేదు, చేయకూడదని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు తన పద్ధతిలో ఆయన పని చేయించాడు. కానీ అసంతృప్తి చెందాడు. ఈ 4వ అధ్యాయం అంతా తెలుగుదండి. యోనా నినివే పట్టణానికి వెళ్ళింది. నినివే పట్టణం యొక్క ప్రజలు భయంకరమైన దుర్గతిలో ఉన్నారు, పాపంలో పడిపోయారు. వారికి వెళ్ళి మీరు పాడైపోతారు, మీరు ఇబ్బందులు పాలవుతారు అని చెప్పండి అని యోనాకు చెప్పు. చూడండి, మొదటి 2వ నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించు. కానీ యోనా నినివే వెళ్ళల, అవిధేయత చూపించాడు. నేను దినాన రాష్ట్రం చెబుతూ వచ్చాడు, ఒకరి అవిధేయత తన కుటుంబానికి ప్రమాదం. ఒక కుటుంబంలో ఒక్కరి విధేయత తన కుటుంబానికి ప్రమాదం, ఒక్కరి విధేయత తన కుటుంబానికి నష్టం. గౌరవం. ఆదాము యొక్క అవిధేయత భూమి మీదకి పాపాన్ని తీసుకువచ్చింది. యేసుక్రీస్తు యొక్క విధేయత అదే భూమి మీదకి రక్షణ తీసుకొచ్చింది. అందుకే యోనాకి యేసుక్రీస్తుకి పోలిక ఉన్నారు. యేసుక్రీస్తు వారు యోనాని గురించి కూడా మాట్లాడారు. యోనా గురించి మాట్లాడుతూ యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు. యోనా గురించి మాట్లాడుతూ యోనా కంటే గొప్పవాడు నేను అని ఆయన ప్రదర్శించుకున్నాడు, తెలియజేశాడు. యోనా అవిధేయత చూపించాడు, యోనాని దేవుడు సరిచేశాడు. యోనా పశ్చాత్తాపడ్డాడు, నేనే కారణం అనుకున్నాడు. యోనాని సంపూర్ణ అలాగని యోనాను వదిలేసాడు. దేవుడు ఉండి శాపం అంటే మిగిలిన పంపించి కాపాడాడు. యోనా శాపగ్రస్తుడు నుండి ప్రార్థన చేసేది. ప్రార్థన అయిపోయే సమయానికి యోనాని నినివే పట్టణం దరిదాపుల్లో తీసుకొచ్చి తన రాసు చరిత్రను ఆధారం చేసుకుని మరి ఇంచుమించుగా 60 కిలోమీటర్లు అక్కడి నుంచి వెళ్ళి నినివే మహాపట్టణానికి సువార్తను ప్రకటించారు. ఒకరోజు మరి 3 దినాలు చాప కడుపులో నిద్ర లేకుండా, తిమింగలం కడుపులో నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఉండి కూడా రెస్ట్ తీసుకోకుండా వెళ్ళి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఎందుకు అలా చేశారంటే నినివే పట్టణస్థుల ఆ పాపము, ఆ దోషంగా ఉంది. వార్తలు త్వరగా అందించాలి. వార్తలు త్వరగా అందించకపోతే వాళ్ళు పాడైపోతారు, వాళ్ళు దేవుని ఉగ్రత పాలైపోతారు. జాగ్రత్తగా వినాలి. దేవుని విధానం ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కొందరైతే యేసుక్రీస్తుని అంగీకరించగలిగారు, కొందరైతే
భయంకరమైన పాపంలో ఉన్నారు. మరి వారికి తెలియజేయాల్సింది ఎవరు అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు నేనే. మనం ఏమాత్రం లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, అవినయం చూపించకూడదు. ఎందుకంటే నీవు ఆలస్యం చేసినా, నువ్వు అవినయం చూపించినా వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దానికి జవాబుదారిగా మనం ఉండాల్సి వస్తుంది. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని ఖడ్గం రాబోతుందని నీకు తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించకపోతే నీవు రేపు ఉత్తరవాది అవుతావు, నీవే దానికి రేపు బాధ్యుడు అవుతావు. సరే, గ్రామం అంతా ప్రకటించలేకపోతున్నావు, కనీసం నీ కుటుంబానికి ప్రకటించాలి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష ఉంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి? రక్షించబడ్డ నువ్వే చెప్పాలి, రక్షించబడ్డ నేనే చెప్పాలి. ఈరోజు చాలా మంది ఈ శుభవార్తని చాలా తేలిగ్గా తీసుకుంటారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటే పోతారు. లేదు, ఏమాత్రం ఒక మాటం లేకుండా క్రీస్తు యొక్క శుభవార్తని ఇలాగా తెలియజేయడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఏ రోజు నీ జీవితం నరకానికి దగ్గరైపోతుందో నీకు తెలియదు. దాని నుంచి తప్పించబడాలి అంటే శుభవార్త ఒకటే, యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించాలి. యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని గ్రహించాలి. ఆయనే మళ్ళా త్వరగా రావాలని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీవు కూడా నరకం నుంచి. ఇది ఇప్పటి వరకు యోనా చేసిన పని. కానీ యోనా తప్పించబడతామని చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడంటే దుర్గతి వస్తుంది, ప్రకటన చేయి అన్నాడు. రెండోసారి దేవుడు మనం దర్శించి 3వ అధ్యాయం 1వ వచనంలో రెండో మారు దేవుడు ప్రత్యక్షమై 40 రోజుల్లో మీరు పడైపోతారు. చూడండి, అక్కడ ఉంటారు. యెహోవా ఆ పట్టణంలో, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం దూరము సంచరించు, ఇక 40 దినములకు ఆ పట్టణము నాశనమవుతుందని ప్రకటన చేయగా, మీరు నాశనం అయిపోతారు 40 రోజులు. అంటే మీరు ఎలాగ బాగుపడాలో, ఎలాగ ఈ నాశనం నుంచి తప్పించుకోవాలో యోనా చెప్పలేదు. జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. యోనా చెప్పాడా? చెప్పలా. మీరు 40 రోజుల్లో ఈ పట్టణం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, ఆ ఒక్క మాట చెప్పాలి దేవుడు అని చెప్పాడు. ఆ మాట చెప్తే వాళ్ళు గ్రహించారు, అర్థం చేసుకున్నారు. చరిత్ర చెబుతుంది దీనికి. క్రీస్తు పూర్వం 765 759 ఈ మధ్య కాలంలో అదే నినివే పట్టణానికి 2 సార్లు కరువు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి? 2 సార్లు కరువు వచ్చింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 763 జూన్ 12న సంపూర్ణ సూర్యగ్రహణం కూడా అక్కడించింది. ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తూ ఇది దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, దేవుని ఆ ఉగ్రత, ఆ కోపం మన మీదకి వస్తుంది అని వాళ్ళు కలుస్తున్న సమయంలో ప్రవక్త వెళ్ళాడు. అంటే దేవుడు ముందుగానే వాళ్ళని దేవుని వాక్యం వినడానికి సిద్ధపరిచాడు. దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని లోపడడానికి సిద్ధపరిచాడు వాళ్ళని. ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళి 40 రోజుల్లో మీరు పడైపోతుంది, ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పాడు, యోనా మీద తిరుగుబాటు చేయలేదు. కానీ మాటకు లోబడి మీరేది చూపించి వారి దుర్మార్గతను విడిచిపెట్టారట. హల్లెలూయా. వారి పాపాన్ని విడిచిపెట్టారట, వారి అవినీతిని విడిచిపెట్టారట. అంతేకాదు, మనుషులే కాదు, వారికి ఉన్న పశువులు అన్ని ఉపవాసం ఉన్నాయి. ఇది ఆశ్చర్యం కాదు, ఇది అద్భుతం కాదు. నా మీద శ్రమ వస్తుంది, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, నేను వినకుండా ప్రార్థన చేస్తాను, నేను నాలో ఉన్న దుర్మార్గత చేయని విడిచిపెట్టి ప్రార్థన చేస్తానని రాజ్యం మాత్రం అనుకోలేదు. రాజ్యంలో ఉన్న జంతువులు కూడా
అలాగనే చేసే విధంగా మనుషులు ప్రోత్సహించారు. ఏ పశువు నీళ్లు తాగడానికి లేదు, ఏ గేదెలు మేత వేయడానికి లేదు, అందరూ వరి పట్ట కట్టుకున్న ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు రక్షిస్తాడని కాదు, జాగ్రత్తగా, ఒకవేళ దేవుడి పశ్చాత్తాపుడే మనస్సు మార్చుకుని మనల్ని రక్షించునేమో. ఒక చిన్న విశ్వాసం, అంటే ఒక చిన్న విశ్వాసంతో వాళ్ళు ప్రార్థించారు. ఒక చిన్న విశ్వాసంతో ఆ పట్టణం, ఆ మహాపట్టణం అంతా మార్పు చెందింది, మారు మనసు పొందింది. ఆమె అశుద్ధీయులు యేసుక్రీస్తుని కాదు, యెహోవాను గారు వాళ్ళు ఆరాధించారు. నేను విన్నాం వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారని. విశ్వలోకు అనే దేవతను వాళ్ళు ఆరాధించారు. వాళ్ళ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించారు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నేల అందు కానీ ఏ ఆకారానికి మీరు బ్రతకడానికి లేదు అన్నాడు. నేను ఆత్మస్వరూపమైన దేవుడిని, నన్ను ఆరాధించు, ఆత్మతో సత్యంతో ఆరాధించాను. కానీ ఇప్పటికీ వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే క్రైస్తవులుగా ఆడబడిన వాళ్ళు కూడా ఆరాధన వేరే విధంగానే చేస్తున్నారు. సహోదరులు గమనించాలి. కొన్ని మాటలు కొంతమందికి హృదయాన్ని గుచ్చినట్టు ఉండొచ్చు, కానీ చెప్పేది సత్యమని ప్రేమతో తెలియజేస్తుంది. అసలు దేవుణ్ణి ఆరాధించకుండా మరొకరిని ఆరాధించడం అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో అదే ఆరాధన. నీ జీవితంలో నీ సృష్టికర్తను విడిచి దేన్నైతే నువ్వు ఆరాధిస్తున్నావు, దేన్నైతే నువ్వు దొరుకుతున్నావో అదే ఆరాధన. నాకు చెందవలసినవి వేరే వాళ్ళకి చెందడానికి వీలు లేదు మాట్లాడితే. అటువంటి ఆరాధన నుంచి వారు మార్పు చేయలేదు, వారి మనస్సును మార్చుకున్నారు. ఏదో సత్యమో గ్రహించాలి. ఆ కాలంలో అయితే క్రీస్తు పూర్వం 700, 500 ఆ కాలంలో జరిగిన కార్యాలు. ఆ కాలంలో ఒకవేళ మమ్మల్ని రక్షిస్తాడేమో అని వారి మనసు మార్చుకుని దుర్మార్గతను విడిచిపెట్టారు. కానీ ఈ కాలంలో దేవుని విడుదలగా స్వార్థను ప్రకటిస్తున్నాం. మీ మనందరికీ ఏంటో తెలుసా? మీరు మార్పు చెందితే నిశ్చయముగా పరలోక రాజ్య వారసులు. మీరు మార్పు చెందితే, మారు మనస్సు పొందితే, మీ దుర్మార్గతను విడిచిపెడితే నిశ్చయంగా మీరు పరలోకానికి వారసులు. అంటే ఇప్పుడు యోనా కాలం కంటే ఒక యేసుక్రీస్తు కాలంలో ఒక ధన్యతకరమైన కాలంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. కృప చూపించిన కాలంలో యేసుక్రీస్తే ప్రతి మానవుని యొక్క పాపము కొరకు రక్తము చిందించి మరణించి మృత్యుంజయుడిగా లేచిన కాలంలో ఉన్నాం. నమ్మితే ఖచ్చితంగా రక్షణ. హల్లెలూయా. నినివే ప్రజలకు ఖచ్చితంగా రక్షణ ఉందని నమ్మకం లేదు. ఒకవేళ దేవుడు మాట్లాడేమో, మన మీద ఉగ్రతను తీసివేస్తాడేమో అని చెప్పి ఎంత జరిగింది వారికి ఏమైందంటే చూడవచ్చున ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చెయ్యదలచిన చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఏం చేశారట? చెడు నడతలన్నీ మానివేశారు. ఆమె అంటే దుర్మార్గం చేసేవాడు దుర్మార్గం చేయడం, వ్యభిచరించేవాడు వ్యభిచరించడం,
త్రాగుబోతు త్రాగు నుంచి విడుదలయ్యాడు, దొంగతనం నుంచి విడుదలయ్యాడు, పూర్తిగా మార్పు చెందారు. మార్పు చెందడమే కాదు, ఇక్కడ ఈ వచ్చిందని మనం ఏకంగా చూస్తే చదువుతూ ఉంటే చెడుతనమును మానుకొనగా వారు చేస్తున్న క్రియలను, మానవులు ఏం చేస్తున్నారు? క్రియలు, మంచి పనులు చేస్తున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు అదునుపాటుగా జీవించేవారు, ఒకప్పుడు అబద్ధాలతో జీవించేవారు, ఒకప్పుడు మోసంతో జీవించేవారు, ఒకప్పుడు వాళ్ళ బ్రతకంలో దుర్మార్గంతో జీవించేవారు. ఇప్పుడు అన్ని మానవుని ప్రేమ కలిగి జీవిస్తున్నారు. ఆమేన్. ఆ జీవితాన్ని దేవుడు చూశాడు. నీ మీదకి రావాల్సిన ఆ ఉగ్రతను ఆయన చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ఆలోచిస్తున్నారా? మార్పు చెందడం కాదు, మార్పు చెంది జీవించాలి. అప్పుడు దేవుడు చూశాడు. నేను 40 రోజులు అని చెప్పాడు. అంటే ఈ 40 రోజుల్లో వీళ్ళు ఉపవాసం ఉన్నారు, మారు మనసు పొందారు, మారు మనసు పొంది నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు 4వ అధ్యాయం ప్రారంభమైంది. ఈ 4వ అధ్యాయంలో ఏమైంది? యోనా దీన్ని చూసి ఒక చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. దేవుడు వారిని క్షమించినందుకు, దేవుడు నినివే వారి మీదకి దేవుని ఉగ్రతను తీసుకురానందుకు యోనా ఏం చేస్తున్నాడు? కోపం వచ్చేసింది, తట్టుకోలేకపోయాడు, చిరాకు వచ్చేసింది. ఎందుకు నన్ను పంపించింది నువ్వు అని తర్వాత వచ్చిన చూడండి. యెహోవా నేను ఈ దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే దర్శించుటకు పారిపోయాను. అర్థమైందా? అర్థమైన వాళ్ళకి చెప్పండి. ఎందుకు కోపం వస్తుంది? నువ్వేమన్నా నెలమను, నేనేమో ఎన్నో కష్టాలు పడి భోజనం చేయకుండా నడిచి 30 కిలోమీటర్లు చాటింపు వేసినట్టుగా కేకలు వేస్తూ సువార్తను ప్రకటించాను. తిరగాల్సింది 3 రోజులే, కానీ 1 రోజే తిరిగాను. కానీ మిగిలిన కార్యం దేవాలయమే చేశావు. కానీ 40 రోజుల తర్వాత ఆ పట్టణం నాశనమైపోవాలి కదా. హల్లెలూయా. 40 రోజుల తర్వాత ఏమవ్వాలి? నినివే పట్టణం నాశనమైపోవాలి కదా. అది ఎందుకు నాశనం అవ్వలేదు? నువ్వు దాన్ని నాశనం చేయాల. నేను ఇక్కడే ఉండా, ఈ నినివే పట్టణంలోనే ఉండా, అది నాశనం అవ్వాలా? దాన్ని నువ్వు కాపాడావు. వాళ్ళే మారిపోయారు, వాళ్ళే మారు మనసు పొందారు. నాకే తట్టుకోలేకపోతున్నా, నాకు కోపం వస్తుంది. అందుకే నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెయ్యలా. అందుకే నేను పారిపోయా, అందుకే దర్శించుకుపోయా. నాకు తెలుసు నీవు జాలి కలిగిన దేవుడు అని, నాకు తెలుసు నువ్వు కృప కలిగిన దేవుడు అని, నాకు తెలుసు వాళ్ళు కొద్దిగా మంచి వారిగా మారిపోతే నువ్వు పశ్చాత్తాపడతావు. దేవుని మంచితనాన్ని బట్టి దేవుని యొక్క ప్రవక్త కోపడుతున్నాడు. మొదలు అర్థమైంది. అసలు కోపానికి కారణం ఏంటంటే నేను చెప్పింది అక్కడ జరగదా, అది ఏంటంటే నేను చెప్పింది ఎంతకాలం నన్ను ఎందుకు పంపించాను? నువ్వు ఎన్నిసార్లు మీ గృహాల్లో ఈ విషయంలో గొడవలేదు? ఆలోచించు, వెనక్కి ఆలోచించాలి.
నన్ను ఆ ఊరు వెళ్ళమన్నాను. ఆ వ్యక్తి ఆ మాట చెప్పాను. నేను చెప్పా, కానీ జరగలేదుగా, నువ్వు చేయలేదుగా, నేను ఎందుకు పంపించాను? నేను ఎందుకు అంత ఖర్చు పెట్టి వెళ్ళాలి, సెలవు పెట్టి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, టైం పెట్టి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? దేవుడి మీద ఏమన్నా కోపడుతుంది. తర్వాత వచ్చి చచ్చుట మీద ఏమంటాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసినప్ప చిరాకు వచ్చేసింది. యోనాకు చిరాకు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కాదు కదా, చిన్నపిల్లలు చేస్తారు. నాకు నేను చెప్పిన పని, నువ్వు చెప్పిన పని నేను చేశాను, కానీ నేను చెప్పిన మాట అక్కడ నెరవేరాలి. ఈ బ్రతుకు బాధ సాగు అని చెప్పి ఎవరు అన్నాడు? నేను బ్రతను, నువ్వు చచ్చిపోయేవాడు కదా, తీసుకొచ్చాడు. అది పడేసినప్పుడు చచ్చేవాడు. నేను చచ్చేవాడు తీసుకొచ్చి సేఫ్టీగా వచ్చి బతికించి నేను తీసుకొచ్చి నీ ద్వారా పనిచేయించి, ఇప్పుడు నువ్వు కొత్తగా మళ్ళీ చంపేయటం ఏంటి? ఆల్రెడీ చచ్చిన వాడు వేరు. హల్లెలూయా. ఈ మాట నాకు కూడా దేవుని ఆత్మ అందరితో అనేక మార్పులు మరణాపాయం నుంచి దేవుడిని ప్రార్థిస్తున్నాను. చిన్న చిన్న ఆవేశపూరితమైన ఆలోచనలు నన్ను చంపి నేను బతకటట్టు చావులో వేడి ఎన్నిసార్లు దేవుడు ఇచ్చిన ఆ అద్భుతమైన నోరుతో మాట్లాడాడు. ఈరోజు క్షమాపణ బ్రతికించమంటూ చంపేయమంటూ నా ఇష్టం. నా ఇష్టం చెప్ప, నా ఇష్టం అవసరమా జీవితం, అవసరమా ఇటువంటి కాపురం, అవసరమా ఇటువంటి పిల్లలు, అవసరమా ఇటువంటి జీవితం, అవసరమా ఇటువంటి ఉద్యోగం, అవసరమా ఇటువంటి పని, కుర్రలు అనుకుంటారు అవసరమైనటువంటి చదువు. చచ్చిపోలేదు, చంపే జాగ్రత్తగా మాట్లాడేవారు. ఎన్నోసార్లు మరణ అపాయ స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. మరణ అపాయ స్థితి నుంచి నువ్వు కాపాడాడు. చాలాసార్లు కాపాడు. ఒకసారి ట్రైన్కి గురువు వెళ్తున్నాను, ట్రైన్ పెద్దలో పిచ్చి మీద వస్తావు. ట్రైన్ వెళ్తే ట్రైన్ కిందకి వెళ్ళాలి, లేకపోతే కాలం నక్షత్రం అప్పగలు కాదు. నాకు దేవుని ఇచ్చిందంటే అది స్లోగా మీ స్పీడ్ అయిన పేరు. నేను కాకపోలేదు చాలాసార్లు, 3 సార్లు నాకు గుర్తు. నేను నిద్రపోయేది నేను పెట్టేది. దేవుడిని రక్షించాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళే ముందు డైరెక్ట్ చెప్తున్నాను. సాయంకాలం 5 గంటల నుంచి మళ్ళా ఉదయం 5 గంటల 12 గంటల వ్యవధిలో ఇంచుమించుగా 40 మోషన్స్ అయ్యాయి. పూర్తిగా చేతులు కాళ్ళు చచ్చిపోయింది. అంటే అతుక్కుపోయి ఎముకలు బయటకు కనబడి మోసుకెళ్ళేసేసి మళ్ళీ కరెక్ట్గా నాకు కోపం వచ్చినప్పుడు నన్ను చంపే అంటే రావుడు బాగుంటుంది అంటే దాని గురించి చెప్తున్నప్పుడు మీలో రాగా చిన్న సమస్య వచ్చాను అని చచ్చిపోతాను. అని చంపే నేను చచ్చిపోతా. ఈ జీవితం వేస్ట్, ఇలాంటి బ్రతుకుగా దేవుడు నిన్ను కాపాడుతుంది. నువ్వు చచ్చిపోవాలని దేవుడు బ్రతుకుగా. హల్లెలూయా. అందుకు చెప్తాం హల్లెలూయా.
తర్వాత అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. మరి కోపమా న్యాయమా అన్నాడంటే అలాగే చచ్చిపోయాడు వస్తున్నారు వీళ్ళు అన్నాడు అంతే. హల్లెలూయా. నువ్వు ఒక 60 కేజీలు ఉన్నావు, నిన్ను ఎత్తి సముద్రంలో వేస్తే చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు మొత్తం కలిసి వాళ్ళతో పిసిల్ చేసే నిన్ను ఎప్పుడో చచ్చిపోయాను ఎందుకంటే కోపడుతున్నావు గనా అన్నాడు అంతే. హల్లెలూయా. నేను కాపాడాను నిన్ను, ఏ పీస్ వెళ్ళకుండా వెంట్రుక కూడా నీ తల నుంచి వెంట్రుక కూడా జారిపోకుండా నేనే నిన్ను కాపాడాను. అవే కదా అంటే పేదరు మన వెంట్రుక కూడా దేవుడు తెలుసు కదా. ఎందుకు భయపడతావు? నీ తల వెంట్రుకలేనో నాకు తెలుసు. హల్లెలూయా. చెప్పకూడదు హల్లెలూయా. అంత గొప్పనే అన్నారు. నేను అనుకున్నాను ఆ మాట బైబిల్లో చెప్పి ఈరోజు దుబ్బేటప్పుడు చాలా రాయిపోయినాయి తెలుసా దేవుడికి అనుకుంటారు. బాధపడడం నేను పొద్దున్న దౌర్జన్యం చాలా రాయిపోయినాయి మిగిలి ఏమో తెలుసా దేవుడికి. ఎందుకంటే ఆయనే సృష్టించింది. అవే నాలాగా తల ఎక్కువ వస్తుంది అందరికి వస్తాయి, మనం రెండోది బయట చెప్పం కదా. తల క్వశ్చన్ వస్తాయి, ఆ క్వశ్చన్కి సరైన జ్ఞానవంతులు నా యేసే ఆన్సర్ చెప్తాడు. మరి చిన్నపిల్లలాగా చెరువులు ఆడుతున్నారు అలాగే ఎందుకంటే కోపడుతున్నాను అనవసరమైన సంభాషణ వేసి కనుక్కున్నాను కోపం ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి ఎక్కడ ఉన్నాడు? నినివే పట్టణం. ఆ పట్టణములో నుండి పోయి దానిని తూర్పుగా బస చేసి అక్కడ పందిరి ఒకటి వేసుకుని పట్టణములకు ఏది సంభవించునో సూచితులని ఇంకా తర్వాత దేవుడే యెహోవా సొలచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా 40 ఏళ్ళు ఇచ్చినట్టు చేశాను. ఆ సొలచెట్టును చూసి యోనా బహు సంతోషించాను. హల్లెలూయా. ఏం జరుగుతుందంటే ఇంకే యోనా దేవుడికి ఆన్సర్ చెప్పాలి. నిజమే కదా, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ ఇష్టపడడం మంచిది కదా అనుకున్నాడు. నినివే పట్టణం నుంచి బయలుదేరి తూర్పుగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. సరే ఉండడానికి కావాలంటే ఏదో ఒకటి అక్కడక్కడ 4 కర్రలు తీసుకొచ్చి పందిరి వేసుకుంటారు. పందిరి వేసుకుని ఇంకా చూడండి మనసు మాట్లాడు దేవుడు వారిని చూపించాడు కదా, ఆయన ఇవ్వాలి ఇంకా దేవుడు మనసు మార్చుకుని అందరూ నాశనం చేస్తారు. చూద్దాం. రక్షించు దేవా అని అడగాలి, నాశనం చేస్తారు. నా మాట నెరవేర్చాడు చూద్దాం. నేను చెప్పే కదా నా మాట నెరవేరుతుందో లేదో చూద్దాం. కొంతమంది జరగదని తెలిసినా కానీ ఇంకా ఎదురు చూసుకోవాలి. జరగాలి జరగాలి జరగాలి, అది కీడైనా కానీ జరగాలి 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 కొంతమంది. హల్లెలూయా. అది కీడులే జరగదో దేవుడు తప్పించాడంటే జరిగిద్దాం జరిగితే కుటుంబం పత్రం నేను చేసేది ప్రార్థన ఎంత పుస్తకం కాల్పడాలని చేసేది జరగలేదు జరగలేదు. అలాగే ప్రార్థన దేవుడు ఆలకించడు. చాలా మంది శత్రువుల కోసం నాశనమైపోవాలని ప్రార్థన చేస్తారు. ప్రార్థన దేవుడు వేరు. అదే శత్రువు రక్షించవాలని ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు వింటాడు, వారు రక్షించబడతారు. ఆమేన్. నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నేను ఆటో ఇచ్చేది ఇక్కడ మా సహోదరి అర్థమవుతా ఉన్నాడు. ఇక్కడ కొంత ఇంట్రెస్ట్ కట్టాల్సింది, కట్టిన తర్వాత నాకెంతో 200 పంపించింది. ఒకరోజు ఆటో 2 టైర్లు తీసేసాను. అందులో నేను పడక ఆటోలో ఉంది 2 టైర్లు తీసేసాను. 2 టైర్లు వేసారు, దొంగతనం చేశారు. నాకు ఫోన్ చేసి చెప్పి పోనీ
ప్రార్థన చేయడం నా ఇంటే తీసుకుంటాడు మారం పొందాలి. ఏం చేసి అదే చేయదు అని 10 రోజులు వేసుకుని ఎదురు చూస్తున్నాను. 4 రోజులు అయిపోయింది. ఇంకేమన్నా ఇప్పుడు దాన్ని మాట్లాడే కదా దేవుడితో నా మాటలు ఆయన హృదయాన్ని ఖరీదించి ఏమన్నా శ్రమను వదులుతారే చూద్దాం. ఏమన్నా మారలేదు. హల్లెలూయా. యోనా ఒక పాట నేర్పించాలి. యోనా మానసిక స్థితిలో నుంచి ఒక చక్కటి పాఠాన్ని నేర్పించాలి. యోనా అది అర్థం అవ్వాలి, వింటున్న మనకు అర్థం అవ్వాలి, చదువుతున్న మనకు అందరికీ అర్థం అవ్వాలని దేవుడు పందిరి వేసుకున్నాడు. యోనా ఏం వేసుకున్నాడు? మీరందరూ చెప్పండి, ఏం వేసుకున్నాడు? అలాగే ఏం వేసుకున్నాడు? పందిరి నేడగానే ఉంటుంది. కానీ అప్పుడు ఎండాకాలం ఏమో పోసా ఈ పందిరికి ఒక్క రాత్రిలోనే బైబిల్లో 2 మాటలు రాస్తుంది. ఇక్కడేమో స్వర చిత్రం ఉంది. కానీ అక్కడ గ్రీక్ పదంలో ఒక మాటను వాడి గ్రీక్ పదం కికాయోస్ అంటారు. హిబ్రూ పదం కికాయోస్ అంటారు. ఆమోదం చెప్పారు. ఆమోదం అంటే ఆము చాలా పెద్దగా ఉంటుంది. అది అల్లుకోలేదు. దానివల్ల చల్లగా ఉంటుంది. ఏదో తెలుగు బైబిల్లో స్వర అని రాస్తుంది. హిబ్రూ భాషలో అది ఎలా ఉంది? ఆమోదం. ఏదేమైతే అది ఒక రోజులోనే పెరిగింది. పందిరంతా ఉంది. పందిరంతా ఏమైందన్నట్టు వేసి అల్ప సంతోషి ఏమన్నా చల్లగా ఉండే వారికి ఆనందించడంటే రాసించండి. ఏమో రాసించండి. ఆ స్వర చెట్టును చూసి యోనా బహు సంతోషించను. హల్లెలూయా. నినివే పట్టణం వైపు చూడడం మానేసి అల్పకాలం సంతోషం, ఆనందం. అది చల్ల ఉంది, ఎంత హాయి ఉంది. భలే వచ్చింది చెట్టు. అసలు ఎంత వచ్చింది చెట్టు? మనకు ఆనందం ఉందా లేదా అని సంతోషిస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు పాట నేర్పించబోతున్నాడు. చూడండి, మరుసటి ఉదయం నెక్స్ట్ ఏమైతే దేవుడు ఒక పురుగుని ఏర్పరిచి ఆ చెట్టుని మెల్లిగా చెట్టు అంటే అంత కాదు, కరెక్ట్గా ఏరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏరు గారు తినేసి ఎవరు ఏర్పరిచారు? ఎవరు ఏర్పరిచారు? యోనాని కాపాడడానికి తిమింగలాన్ని ఎవరు ఏర్పరిచారు? చక్కగా అర్థమైందండి. హల్లెలూయా. యోనాని కాపాడడానికి తిమింగలాన్ని ఎవరు ఏర్పరిచారు? ఇప్పుడు చల్లగా ఉందని ఆనందిస్తుంటే ఈ సొర చెట్టు ఎండిపోవడానికి పురుగుని ఎవరు ఏర్పాటు చేశారు? ఆనందాన్ని ఇస్తారు, ఏదేమైనా యోనాకు అర్థమైపోవాలి, వింటున్న మనకు అర్థమైపోవాలి. అది వెంటనే చెట్టు సరే ఎండిపోయిందని ఊరుగా కాదు. తర్వాత ఏమైంది? తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతను సొమ్మసిల్లి మళ్ళీ సెకండ్ టైం అంటాడు, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలాయను. దిగితే సాగు. ఈ మాట రోజు వాడేవాళ్ళు ఉంటారు. ఒకసారి ఇక్కడ పోయినా, డబ్బులు లేకపోయినా, పిల్లలు ఏడ్పించినా, భార్య తిట్టినా, భర్త తిట్టినా, టయానికి రెడీ అవ్వలేకపోయినా, ఏదైనా దానికి ఒకసారి వాడే ఉన్నారు. అబ్బా మీకంటే యోనా పెట్టండి, యోనానే మంచి వడ్డీ పెట్టి 2 సార్లు వాడాడు. దేవుడికి మహిమ కలిగిపోయాక హల్లెలూయా. చెత్త గట్టిగా హల్లెలూయా. రెండోసారి అంటాడు, ఈ శ్వాస అమ్మ ఉంది, ఈ శ్వాస వారికి ఎట్టుంది? ఎండ తగిలేవారు ఎండలో ఉన్నట్టండి సావం లేదు కదా. మీకు తెలుసా?
ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఏలియా ఆయన ఒక 400 మంది బయలుదేవతల ప్రవక్తలతో పని రాస్తాడు. ఆయనే గెలుస్తాడు. ఏలియా యెహోవా పేరిట పడతాడు. వాళ్ళందరూ బయలు పడతారు. యెహోవా పేరిట ఏలియా గెలుస్తాడు. ఈ వార్త రాజుగారికి తెలుసు. రాజుగారు తన భార్య ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆ రాజ్యంలో రాజుగారి పేరుకే రాజు, రాణిగారిని మాత్రం జరిపించింది. ఇస్రాయేల్ రాజ్యం హెచ్పిఎల్ కనుక హెచ్పిఎల్ అంటారు. రేపు వీట ఎక్కల నేను చూస్తున్నాను. దేవుడి పేట ఏలియా తల ఉండదు. రేపు ఈ టైగల ఏలియా తల ఉండదు. ఈ మాట ఏలియా తెలిసింది. ఇక చూడు, ఏలియా ఊర్లో నుంచి పరిగెడతాడు. ఊరు బయటికి వెళ్తాడు. ఊరు బయటికి ఎందుకు వెళ్తాడు? ఏలియా శిష్యుడు ఆడికి అక్కడి నుంచి అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయి ఒక వృక్షం కింద కూర్చుని ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇక జాలిగా నాకు ఈ జీవితం నన్ను చదివే, నేను బాధ ఇక నా వల్ల కాదు, కానీ ఇక నువ్వు నన్ను తీసుకో అని అంటాడు. చూడండి, అది బైబిల్లో ఉంది. మొదటి రాసిన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చూడండి, కొద్దిగా మనం ముందుకు చూడండి ఒకసారి. మొదటి రాసిన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. చూసారా? పోయి ఒక బలిర వృక్షం కింద మరణ అపేక్ష అంటే చనిపోవడానికి ఆశ గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేనే పెద్ద ఎక్కువనే కాదు, ఈ రాజాలే నా ప్రాణం తీసుకో ప్రార్థన చేస్తాను. అలాగే ఉంది యోనా సంగతి. ఇక చాలే అంటాడు. ఒకసారి అన్నాడా? ఎన్నిసార్లు చచ్చిపోతాను అన్నాడు? చెప్పండి, ఎన్నిసార్లు? ఏం పెట్టి ఎన్నిసార్లు? 3 సార్లు. 2 ప్రార్థన చేస్తున్నాడు. ఇక రావడం లేదు. చాలే, లైఫ్ చాలే. 3 బిడ్డలు పుట్టారు. బిడ్డలు వెళ్ళిపోతుంది. ఇక మనకేం పడుతుంది? కొంతమంది పిల్లలు పెళ్లి చేస్తున్నారు. చాలా మంది ఇదే మాట్లాడతారు. ఇక చాలే జీవితం. పుట్టి పుట్టడం నీ ఇష్టం, చచ్చిపోవడం నీ ఇష్టం. చెప్పడం ఒకసారి, దేవుడి ఇష్టం ఏం లేదా మన మీద? అంత మన ఇష్టమే. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి కాళ్ళు చేతులు ఒడిగా ఉన్న అవయవాలని ఇంకా ఉన్నాయి. హల్లెలూయా కదా. బాబా సేవలు రావాక అంటే ఇంకా రాబోనే ఉండదు. ఆ పరపరాగా నిలవాక ఇంకా రావడం చేతనే ఉండదు. మా ఇంట్లో వాళ్ళు అయ్యి తాకట్లో పెట్టి అవన్నీ బాగు చేయగలుగుతారు. ఎప్పుడు? కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు తీసుకెళ్ళి వాళ్ళన్నీ తాకట్లో పెట్టి, ఇళ్ళ కాగితాలు పెట్టి, ఆ కాగితాలు పెట్టి బాగు చేపిస్తారు. కానీ మేము మారుతావా? తర్వాత ఏమంటావు? నేను చేస్తే బాగున్నాడు. ఎందుకంటే నేను బాగు చేయలేదు. జీవితం ఏమో నీ ఇష్టం. ఇసుక పుడితే నేను చేస్తా. దేవుడికి నీ మీద ఏది ఉండదు. ఒకసారి ఆలోచన, దేవుడు మన మీద ఏం ఆశ ఉంటుంది? ఖచ్చితంగా ఉంటాడండి. దేవుడి గారికి ముగ్గురు బిడ్డలు. ఆయన పెంచినప్పుడు ఏమనుకున్నాడు? పిల్లలు త్వరగా పెరిగి ఏదో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా, కొద్దిగా పెళ్లి చేసుకుని మొదలు పెడితే ఆనందంగా పక్కన కూర్చుంటే బాగుంది ఆయన వారికి అనుకుంటారు. ఖచ్చితంగా ఏదో కొంతమంది పిల్లలు అంటారు, డాడీ దీన్ని కాల్లో తిప్పుతాం, మమ్మీ దీన్ని హెలికాప్టర్లో తిప్పుతా అంటారు. హెలికాప్టర్లో కాదు, పాటు వచ్చే వాళ్ళకి యాడ్ తిప్పుతారు. సూర్యు కింద లేకపోతే ఓల్డేజ్ హోమ్లో. హల్లెలూయా. వదిలేదు మాట వచ్చేది చూడాలి.
నాకు తర్వాత ఆలోచించాను. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక పెద్ద మనిషి బట్ ఈ పేరెంట్స్ దీనిదాకా మాట్లాడతారు. వెనకాల కూర్చొని పిల్లలు కూర్చొని ఒక పిల్లలు ఆ పిల్లలు నా పైన కూర్చొని నాకు క్లారిటీగా అర్థమైంది. వీళ్ళు అవ్వకూడదు కదా, కదా నాకు క్లారిటీగా అర్థమైంది. అమ్మ కూతుర్లు అయితే ఖచ్చితంగా చెవులు నీవులు కొడుకుతా ఉండేవాడు. నాకు ఇసుకు పుట్టిందా వాళ్ళంతా కోడలు కావాలా, ఎక్కగట్ట పంపించేస్తున్నాం బాబు వాళ్ళ ఇంటికి. అసలు ఏం మాట్లాడేది కనీసం బాయి కూడా చెప్ప. చూడండి, మనుషుల జీవితాలు ఇష్టానుసారంగా జీవిస్తారు, మరి మరణం కూడా వాళ్ళ ఇష్టానుసారంగా రావాలి. ఏమా నేను నిర్మించిన దేవుడికి ఏ హక్కు లేదని హల్లెలూయా. విసుకుంటే ఏమంటాడు, కొద్దిగా చల్లగాలి తగ్గేవాడికి, కొద్దిగా వేడి తగ్గేవాడికి ఏమంటాడు చేస్తే నాకు మేలు. అదే కొద్దిగా సంతోషం వచ్చే వారికి శ్రమను కూడా మర్చిపోయాడు. హల్లెలూయా. ఆలోచించే విధానం కూడా మర్చిపోయాడు. ఏదైనా దేని వరకు కనిపెట్టడం దాని గురించి మర్చిపోయాడు. సంతోషం పోయే వారికి నేను చేస్తే బాగుంది. దేవుడు ఏమంటాడు అందుకు చదవద్దు. దేవుడు ఏమంటున్నాడు, అప్పుడు దేవుడు ఈ స్వరశక్తి గురించి నీవు కోపించుట న్యాయమాయనా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోనందుగా కోపించుట న్యాయమే. సమాధానం చాలా స్ట్రాంగ్ గా ఉంది, మామూలుగా కాదు. అత్యంత వరకు పోరాటం న్యాయమే. అసలు దీనికి కోపడతామండి అని ఎందుకు కోపడ్డావు? అందుకు నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, నీ ప్రమేయం లేదే. నువ్వేం నాకలేదే, నువ్వేం నిండిపోయలేదే. దీని విషయంలో నువ్వు ఎంత విచారం చెప్తున్నావు? దేవుణ్ణి కొందరు పెడతారండి, నేను ఇది కష్టపడతాను ఇప్పుడే పడలేవా, ఎంత కష్టం వచ్చింది. దేవుడు ఉన్నాడు కదా అంటే ఏదో నీకు ఒక్కడికి మన అవసరం లేదు, ఇంకా ప్రపంచంలో చాలా మంది అవసరం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా. అనేస్తారు చిన్న చిన్న విషయాలు కోపడతారు. న్యాయమంటారా? న్యాయమే అంటారు. నువ్వు అంతగా నీ ప్రమేయం లేకుండా వచ్చేదానికే అంత కోపడితే మరి దేవుడు ఎలా కోపడాలి? దేవుడు ఎలా చెప్పుకుంటాడు? పాపం చూపిస్తున్నాడు. అసలు నువ్వు పెంచదా, నువ్వే చేయదా, ఒక రాత్రిలో వచ్చి నీకోసమే ఇచ్చాను. నువ్వేమో పందిరేసుకున్నావు, నువ్వేమే సౌచేతి పెట్టుకోవు, జస్ట్ పందిరేసుకున్నావు. ఆ పందిరి మీద ప్రొడక్షన్ గా నేనే చల్లగాలి కోసం నీకు ఇచ్చా, నీ సంతోషం కోసం నీకు ఇచ్చా, నీ ఆనందం కోసం నీకు ఇచ్చా. అది ఒక్కసారి నీ దగ్గర నుంచి వెళ్ళిపోగానే పాపం ఎంత పాపం అంటే చచ్చిపోతాను. ఇష్టమా? దేవుడికి ఒకటే తెలుసు, మరణించేవాడు తన పాపమును గుర్తించి మారు మనస్సు లేకుండా మరణించడం దేవునికి ఇష్టము లేదంట. హల్లెలూయా. ఎవరైనా మరణం రావచ్చు, మరణిస్తారు, కానీ మరణానికి ముందు నేను పాపిని గ్రహించి ఆ పాపం నుంచి విడుదల పోతాను. నేను వచ్చి వాడిని గ్రహించి ఆ దేవుడి గొప్పతనాన్ని గుర్తించాను. అప్పుడే నీ మరణానికి ఒక అర్థం. ఆమేన్. చిన్న తెలిసి కొంతమంది ప్రయత్నాలు కూడా చేసి విఫలం అవుతూ ఉంటారు. నష్టపోవడానికి ప్రయత్నాలు చేసి
ఎంతో బాగుంది అనుకున్నాను. నాకు గుర్తొచ్చింది వాళ్ళు అనుకుంటామండి. అక్కడ పేరు చూసిన పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక సీన్ రమ్య మా వ్యవసాయుడు నేను అలా ఉంటాను. అంత పిల్లలు ఎందుకు వచ్చిందో మా అమ్మకు మా నాన్న మనిషి గొడవ వస్తుంటే అప్పుడు నాన్న వచ్చే వారికి ఎక్కేసింది ఎలా చదువుకోవాలో కూడా తెలియదుగా ఉంటారు. అంటే పాపం కొంచెమే తాడు కట్టింది, ఇంకో తాడు మ్యాగీ వేసుకుంది. మేము పిల్లలు మ్యాగీ ఏడుస్తూ చూస్తున్నాం, మా ఊరు ఏడుస్తూ చూస్తున్నాం. పైకి కట్టింది, మ్యాగీ కట్టింది, కానీ ఆ తాడు ఎంత బాగుందో తెలియదు. ఆ వజనం దొరికింది, కింద పడ్డారు. తాడు ఇంకా చాలా ఉంది. తాడు చాలా బాగుంది. అక్కడే ఉంది, కింద ఉంది తాడు. ఇంకా 2-3 సార్లు జరుగుతుంది. చిన్న దేవుడి మీద పిల్లల మీద సాకు మీద ప్రాణం తీసుకోవడం దేవుడు చేసి నీతో మాట్లాడాలి. ప్రాణం చేసాక ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. కష్టం వచ్చిందని బాధ చచ్చిపోతానని, సంతోషం ఉందని అన్ని మర్చిపోతానని అనుకోవచ్చు. కష్టం వచ్చిన, సంతోషం వచ్చిన ఎప్పుడు దేవుని మనం ఆరాధించాలి. దేవుని దృష్టిలో ఎన్నో ప్రశ్న ఇవ్వడానికి చిన్న పిల్లలు తెలిసి తెలియక తప్పు చేశారు, కానీ వారిని మందించాలి, వారి మీద జాలి చూపించాలి, వారి మీద కరుణ చూపించాలి. వారిని శిక్షించాలని దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి నినివేకి యోనాను పంపించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ కోసం ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అర్థాంతరంగా ఒక పాపిగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. యేసుక్రీస్తుని అంగీకరించి పరలోక రాజ్యానికి వారసురాలుగా చేయగలిగితే దేవుని ఉద్దేశం. కాబట్టి ఎందుకంటే ఎంత బాధపడుతున్నవేయోనా చూడు ఒకసారి. అయితే 180,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడబోతా. ఎంత చాలండి దేవుడు, ఎంత ప్రేమ. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఆయన నా స్థానంలో నుండి ప్రాణం చేశాడు. ఆయన మన స్థానంలో ఒకసారి ఆలోచించండి. యోనా సముద్రంలో పడవేయబడకపోతే వాడ మొత్తం సముద్రంలో మునిగిపోయేది. యోనా తెగింపు, యోనా త్యాగం పడవలో వారందరినీ రక్షించింది. ఈరోజు యేసుక్రీస్తే నేనున్నాను అని చెప్పి అద్వితీయ కుమారుడిగా ఈ భూమి మీదకి రాకపోతే, ఈ భూమి మీద నీతిమంతుడిగా జీవించి ఆ శిలువలో రక్తము చిందించి మరణించకపోతే, తిరిగి లేవకపోతే ఈ ప్రపంచం గతి
సార్. ఈ ప్రపంచపు స్థితిగతులు ఏమయ్యాయి సార్? అంత చీకటి, అల్లకొల్లమైనా యేసయ్యను ప్రేమించే కాబట్టి ప్రతి మానవుడు కొరకు ఆయన దిగించుకుని ఆయన తీర్మానం చేసుకుని ప్రేమతో చూపించారు. హల్లెలూయా. అర్థమైన ఒక సబ్జెక్ట్ విషయంలో నువ్వు ఎంత బాధపడుతుంది? నా పిల్లలు పాడైపోవడం నేను చూస్తాను. నా పిల్లలు ఇబ్బంది పెట్టుకోవడం నేను చూస్తాను. నా పిల్లలే కాదు, దేవుడు ఎంతో ప్రేమ. బహు పశువులు కలిగిన దేశం, మూగ శివాల గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాయి. హల్లెలూయా. బహు పశువులు కలిగిన దేశం పాడైపోవడం నాకు ఇష్టమా? ఏం చెప్పాడు తెలియదు. జవాబు లేకుండా యోనా గ్రంథాన్ని ముగించేశాడు. అంటే జవాబు లేదు. కానీ మనందరికీ ఉత్తర జవాబు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యని ప్రేమిస్తున్నాడు. యేసయ్యని ప్రేమిస్తున్నాడు. మరి ఆ ప్రేమకు నువ్వు ఇచ్చేది ఏంటి? నువ్వు రక్షించబడితే దేవునికి మహిమ. రక్షణ పొందకపోతే ఇదిగో నినివే పట్టే గతి. ఆయన నినివే పోకుండా చేసే కారణం వాళ్ళు మార్పు చెందారు. వారందరూ మారు మనసు పొందారు కాబట్టి మారు మనసు పొంది మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఆ క్రియను చూపించాలి. దేవుడు జీవితాన్ని జీవించాలి. అంతేకాదు నీవు నేను ఏం చేయాలి సార్? ఈ మారు మనసు లేని వారికి శుభాలను భయంకరమైన అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు వచ్చింది కరోనా? 1900లో ప్రారంభమైంది, 2020లో వచ్చేసింది, 21, 22. ఎలాగా ఒకటికి ఎంత రక్షించబడ్డారండి? అమ్మాయి దూరం కూడా మాట్లాడు, దగ్గర దాకా మాస్క్ తీమాక. ఎంత భయం. కరోనా అని ఎలా వార్త స్ప్రెడ్ అయింది, ఆ నోట ప్రపంచం అంతా తెలిసిపోయింది. కానీ ఈరోజు యేసయ్య ఉన్నాడు. యేసయ్య నామం పోతే రక్షణ లేదు, శిక్షకు పాత్రని మనం చెప్పగలుగుతున్నాం. కరోనా నరకం కరోనా కంటే డేంజర్ కదా. మరి కరోనా అనేది అందరికి చెప్తాం, నరకం ఉంది, నరకం నుంచి తప్పించబడాలి. దానికి ఒకటే ఒక మార్గం, వ్యాక్సిన్ కాదు, యేసుక్రీస్తుని అంగీకరించుకునే. హల్లెలూయా. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు హాస్టల్లోకి వస్తుంది, దేశంలోకి వస్తుంది. ప్రపంచాన్ని మోసం చేసింది, ప్రపంచం ప్రజలను మోసం చేసింది వ్యాక్సిన్ చేసింది. ఇది ఒక పెద్ద దగ. ప్రపంచంలో వేల కోట్ల జనం ఉన్నారు. వీళ్ళందరూ ₹10 పెట్టుకుంటే రోజు ఎంత అవుతుంది? ₹50 అలా కొనేదట్టు చేసింది రోజు. తెలుసా మీకు? అలా కొనేదట్టు చేసింది. ప్రతి ఇంట్లో ఈరోజు బియ్యం లేవు, కూరక లేదు, కానీ క్యాంప్ లేదు, ప్రతి ఇంట్లో ఉండాలి. కారణం కరోనా అనే అబద్ధాన్ని ప్రపంచానికి ఉంది. కానీ అది అబద్ధం. నేను ప్రకటిస్తున్న యేసయ్య నమ్మితే రక్షణ, యేసయ్య నమ్మకపోతే శిక్ష. రాత్రి నేను ప్రేమలో తెలియజేస్తున్నాను, నా మీద వారు రక్షించబడతారు. నమ్మండి, రక్షణ పొందండి. రక్షణ లేని వారికి ఈ విషయాన్ని తెలియజేసి వారు కూడా యేసు వైపు మరడానికి మన వంతు మనం సహకరిద్దాం. ఈ చిత్తుల దేవుడు మనందరికీ కలుగు చేయగలగాక. ఆమేన్.